మంత్రి పదవుల సర్దుబాటు మరికొందరికి అవకాశం ఇవ్వడంలో భాగంగా పార్లమెంట్ సెక్రటరీ విధానాన్ని వినియోగించుకోబోతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. 5-6గురికి పార్లమెంట్ సెక్రటరీలుగా పదవులు కట్టబెట్టబోతున్నారు. పార్లమెంట్ సెక్రటరీలంటే మంత్రులు కాని మంత్రులు అన్నమాట. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్రంలోని శాసనసభ్యుల సంఖ్యలో 15% మందికి మాత్రమే మంత్రులుగా నియమించుకునే అవకాశం ఉంది. ఆ విధంగా 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో సీఎంతో కలిపి 18 మందితో మాత్రమే కేబినెట్ ఉండాలి. సామాజిక, జిల్లా, సీనియారిటీ, పార్టీ అవసరాలు వంటి సమీకరణాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం ఉన్న 15%లో సర్దుబాటు చేయడం సాధ్యం కాదు. అందుకే పార్లమెంట్ సెక్రటరీ విధానాన్ని తెర మీదకు తీసుకువచ్చారు సీఎం కేసీఆర్. కేబినెట్ లో మంత్రులుగా అవకాశం ఇవ్వలేని వారికి ఈ పార్లమెంట్ సెక్రటరీలుగా అవకాశం కల్పించబోతున్నారు సీఎం కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో 1978లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి పార్లమెంట్ సెక్రటరీలను నియమించుకున్నారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న కేఈ కృష్ణమూర్తి అప్పట్లో పార్లమెంట్ సెక్రటరీగా చెన్నారెడ్డి దగ్గర పనిచేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ విధానంను ఏ సీఎం అనుసరించలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ ఈ విధానాన్ని తెర మీదకు తెస్తున్నారు. పార్లమెంట్ సెక్రటరీలు అంటే డిప్యూటీ మంత్రి హోదాలో ఉంటారు. అంటే వీరు మంత్రులు కాని మంత్రులుగా ఉంటారు. పార్లమెంట్ సెక్రటరీలుగా ఉన్నవారు శాఖ సెక్రటరీలు సంబంధిత శాఖ మంత్రితో సమన్వయకర్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వీరికి మంత్రులకు కల్పించే అన్ని సౌకర్యాలు కల్పించరు. అయితే కొన్ని శాఖలు ప్రస్తుతం సీఎం కేసీఆర్ వద్ద ఉన్నాయి. వాటికి పార్లమెంట్ సెక్రటరీలకు అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 4 నుంచి 6 వరకు పార్లమెంట్ సెక్రటరీలుగా కేసీఆర్ నియమిస్తారని తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంకట్రావులను పార్లమెంట్ సెక్రటరీలుగా నియమించనున్నట్లు తెలుస్తోంది. మంత్రులు ఇవ్వలేకపోయిన వారిని బుజ్జగించేందుకు ఈ పదవితో సర్దుబాటు చేయనున్నారు సీఎం కేసీఆర్.